ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుని మాటలు వ్యక్తిని బ్రతికిస్తాయని, వారిని సరిచేస్తాయని, దేవునికి ఇంపైన పాత్రగా ఒక రూపాన్ని కలిగిస్తాయని చెప్పి మనం దేవుని లేఖనంలో నుంచి ఎప్పుడూ చూడగలుగుతాం, నేర్చుకోగలుగుతాం. అలా మనం ఒక విషయాన్ని ధ్యానిస్తూ కొన్ని పరిస్థితుల మధ్యలో మనం ఎలా బతకాలో నేర్చుకోగలుగుతూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అని చెప్పి దేవుని లేఖన భాగాలు తెలియపరుస్తూ ఉన్నాయి. పేతురు గారు ఒక వ్యక్తి ఎలాగా అతనిలో కొన్ని లక్షణాలు నింపుకోగలిగితే అతడు దేవుని దగ్గరికి ఒక సమృద్ధి అయిన ప్రవేశంతో వెళ్ళగలడో ఆ విషయాలన్నీ కూడా చాలా దగ్గరగా తీసుకొని వచ్చి ఒక పట్టికను మన ముందు పెట్టి, ఇలా బతకండి, ఇలా బ్రతికితే ఆ వ్యక్తి తొలగిపోడు, వ్యక్తి నడిచిన దారి దేవుని దగ్గరికి చాలా సుగమంగా మనల్ని తీసుకెళ్తుంది, చాలా చక్కగా మనం వెళ్ళగలము అని చెప్పే లక్షణాల్లో ఈ మాటలన్నీ ఉంటాయి. అందులో భాగంగా సహోదర ప్రేమ యందు దయను మనం కొన్ని వారాల నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రసంగి 4వ అధ్యాయము 9-10 వచనాలని చదువుకుందాం. ప్రసంగి 4వ అధ్యాయం 9-10. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుట కంటే ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును అని చెప్పి ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుని మాటలు ఎంత చక్కగా ఒక వ్యక్తి జీవితం ఎలా ఉండాలో, ఎలా ముందుకు కొనసాగాలో, ఎలా అతడు జీవితాన్ని జీవించాలో చాలా చక్కగా నేర్పిస్తూ ఉంటాయండి. అందులో భాగంగా ఈ మాటలు మనం చూస్తే, ఇద్దరు కలిసి నడవాలి, ఆ నడుచుట ద్వారా ఒకరు పడిపోయినా మరొకరు నిన్ను లేవనెత్తారు, ఒకరు నిన్ను నిలబెడతారు, ఒకరు నిన్ను బలపరుస్తారు అంటున్నాడు. అంటే ఈ మాటలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అని అంటే, ఒకరికి మరొకరికి మధ్య చక్కటి ఐక్యత, చక్కటి అనురాగము, చక్కటి అనుబంధం ఉండాలి అని చెప్పి దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. ఒకసారి మీ పక్క వాళ్ళని అడగండి, మీరు అందరితో మంచిగానే ఉన్నారా? ఏమైనా చిన్న చిన్న తేడాపాడా, గొడవలు, విభేదాలు, ద్వేషాలు, పగలు ఉన్నాయా? కళ్ళు మూసుకుంటే చాలండి, కళ్ళకు వచ్చేస్తాడు ఆయన అనేవారు ఉన్నారా? ఉంటారు. మీరు అలాగే ఎవరికైనా కళ్ళకు వస్తారా? మనకు పడిన వాళ్ళు ఉంటారు కదా, మనం అలాగే ఎవరైనా కళ్ళు మూసుకోగానే గుర్తొచ్చేలాగా మనం గుర్తొచ్చేలాంటి జీవితం మనకుందా? దేవుని మాట ఒకరినొకరు, ఒకరితో ఒకరు చక్కటి అనుబంధం కలిగిన వారుగా ఉండాలని చెప్తా ఉంది. ఆ చక్కటి అనుబంధం ఉంటే ఏమవుతుందని అంటే, నువ్వు నిలవబడేటప్పుడు నిన్ను ప్రతి పరిస్థితిలో ఆ సహాయం ముందుకు నడిపిస్తుంది. నువ్వు పడిపోతే చేయి అందించి లేవనెత్తుంది అనే మాటలు చెప్తా ఉన్నాయి. ఈరోజు మనం ఒకరితో ఒకరు అలాంటి అనుబంధం కలిగి ఉండేవారుగా ఉండాలి. ఒక ఇద్దరు నడిస్తేనే మీరు ఒకరినొకరు నిలబెట్టుకోండి, బలపరచుకోండి అని చెప్తే, ఒక సమాజంగా జనాలు ఈ భూమి మీద నివసించేటప్పుడు ఒకరు ఒక గుంపుని పడగొట్టేలా ఆలోచించవచ్చా? అందరూ కలిసి నిలవబడాలని ఆలోచించాలా కదా? అందరూ కలిసికట్టుగా ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేలాగా, ప్రతి పరిస్థితిని దాటగలిగేలాగా, ప్రతి పరిస్థితిని ఎక్కి అధిగమించేలాగా ప్రతి ఒక్క మానవాళి ఉండాలి. అయితే మనం ఇది ఎలా భావించాలో తెలియదు కానీ మనుషుల్లో రకరకాల విభేదాలు, రకరకాల తెలియని ఒక విద్వేషాలు, ఎందుకో తెలియని కొన్ని పరిస్థితుల వల్ల మనుషుల మధ్య సమాధానం లేదు కానీ ఏదో తెలియని పోరాటాలు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, కలిసి నిలిచి నడుచుట ద్వారా వారు పడిపోయిన సందర్భాల్లో కూడా తిరిగి బలం పొందుకొని ముందు కొనసాగలరని చెప్పి దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. సామెతలు 12వ అధ్యాయము 25-26 మాటలు చదువుదాం. సామెతలు 12వ అధ్యాయం
25, 26 మాటలు చదువుదాం. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. ఒక హృదయంలో విచారం ఏం చేస్తుందంట? కృంగిపోయేలా చేస్తుంది. కానీ దయగల మాట ఏం చేస్తుంది? దాన్ని సంతోషాన్ని ఇస్తుందంట. ఈరోజు ఒక వ్యక్తి కృంగుదలకు గురవుతున్నాడు అంటే మరొక వ్యక్తి ఏం చేయాలని? ఆ వ్యక్తిని సంతోషపడేలాగా, సంతోషించేలాగా, వారు నిలబడేలాగా చేయాలని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. అంతేకాదు, నీతిమంతుడు ఏం చేస్తాడంటే మరొకరికి దారి చూపిస్తాడంట. త్రోవ వారు ముందు కనుగొనలేనప్పుడు, వారు ఆ త్రోవని చూడలేకపోతున్న స్థితిలో వారు ఉండేటప్పుడు నీతిమంతుడు వారికి ఒక మార్గాన్ని చూపిస్తాడు, ఒక దారిని చూపిస్తాడు. మొదటిగా వారు సంతోషాన్ని ఇస్తారు, రెండోది దారిని చూపించేవారుగా మారుతారు. ఈరోజు సమాజం మధ్యలో ఒక వ్యక్తి ఎలా ఉండాలి అనే విషయాల్ని దేవుని మాటలు చాలా చక్కగా వివరిస్తున్నాయి. సహోదర ప్రేమేందు దయతో ఒక వ్యక్తి నింపబడితే ఆ వ్యక్తి బంధాన్ని, బంధుత్వాన్ని దాటి దేవుని ప్రేమను అనుసరించి ప్రతి వ్యక్తితో ఒక ఐక్యతను, ఒక అనురాగాన్ని, అనుబంధాన్ని ఏర్పరచుకొని వారి నడవడిక చక్కగా ముందుకెళ్ళేలా చేసుకుంటారు, ఒకరిని నిలబెట్టేలా చేసుకుంటారు. అలా వ్యక్తులు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉండాలని చెప్పి దేవుని మాట చెప్తా ఉన్నాను. రైట్. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, మావయ్య అవుతారు. అయితే ఆయన ఎవరినైనా ఒకరిని పలకరించేటప్పుడు చాలా చక్కగా పలకరిస్తారండి. మనం ఎవరినైనా పలకరిస్తే ఎలా పలకరిస్తాం? మనం ఎలా ఉన్నారండి, బాగున్నారా, ఇంట్లో అందరూ బాగున్నారా, ఇలా కదా మనం అందరం ఎవరైనా పలకరిస్తే మన పలకరింపులు ఎలా ఉంటాయి? ఏరా చాలా రోజులు కనపడ్డావు, ఆహా పెద్దోడు అయిపోయావు, ఇలాంటి పలకరింపులు మనం పలకరిస్తాం. ఆయన పలకరిస్తే ఎలా పలకరిస్తాడనంటే, ముఖంలో కలవరం లేకపోతే విచారం ఉందనుకోండి, ఆయన పలకరింపు ఎలా ఉంటుందంటే, ఏదేమైనరా దేవుడు మనతో ఉన్నాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు, అదే నిరీక్షణ మనం ఎప్పుడు కలిగి ఉండాలి అని అంటాడు ఆయన. మన ముఖంలో ఏదైనా కలవరం, దుఃఖం ఉందనుకోండి, ఆయన పలకరింపు ఎలా ఉంటుందంటే, ఏ పరిస్థితి ఏది ఎలా ఉన్నా దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనతో ఉంటే అన్నీ బాగుంటాయి, పద వెళ్దాం అని చెప్పి ఒక ప్రోత్సాహ మాట మాట్లాడి ముందు కొనసాగిస్తాడు. సంతోషంగా ఉందనుకోండి, నవ్వుతూ పలకరిస్తాడంతే. ఎందుకు? సంతోషంగా ఉంటే నువ్వే చెప్పేస్తావు కదా, నా పరిస్థితి ఎలా ఉంది, ఇలాగ అయింది, నేను పాస్ అయ్యాను, నాకు ఉద్యోగం వచ్చింది, నీకు ట్రాక్టర్ కొన్నాను, బండి కొన్నాను, మనమే చెప్పేస్తాం కదా. మన సంతోషం అయితే. దుఃఖం వస్తే మన మౌనం, మన ముఖంలో విచారం, మన ముఖంలో ఏదో తెలియని కలవరం కనబడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన పలకరింపు ఎలా ఉంటుంది అని అంటే, చాలా ఆహ్లాదాన్ని కలిగించేలా, ఒక ధైర్యాన్ని కలిగించే, ఏదో తెలియని ఒక మంచి ఆనందాన్ని ఇచ్చే, సంతోషాన్ని పుట్టించే మాట ఆయన నోట్లో ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడేటప్పుడు అలాగా ధైర్యపు మాట మాట్లాడగలమా? చెప్పండి. ఒక ప్రోత్సాహ మాట మాట్లాడగలమా? ఒకరిని పలకరించే మాట, మన మాటలు ఎలా ఉంటాయి? అందరిలాగే మాట్లాడుతున్నామా? ఒక ప్రత్యేకమైన ఆలోచనతో మనం ఒక దయగలిగిన మాట ఒక హృదయాన్ని సంతోషింపు చేస్తుందంట. విచారాన్ని కూడా మర్చిపోయి సంతోషం కలిగి వారిని నిలిచేలాగా, నడిచేలా చేస్తుందని చెప్తా ఉంది. ఈరోజు దేవుని మాటలు అంత గొప్పగా పనిచేయగలిగినప్పుడు మన నోట్లో దేవుని మాటలు తప్ప అనేకమైన మాటలు ఎందుకు ఉంచుకుంటున్నాం? దేవుని మాట అంత గొప్పదైనప్పుడు దాని శక్తిని మనం పొందుకొని ఇతరులకు ఆ శక్తిని పంచేలా మనం మారాలి. ఈరోజు మనం అలా మారాలని దేవుడు ఇష్టపడుతూ మనకి ఆ విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మనం ఒక విషయాన్ని ఆలోచిస్తే, ఎవరికైనా బాగోలేనప్పుడు మీరు వెళ్ళారనుకోండి, ఏం మాట్లాడతారు సాధారణంగా? ఎవరికైనా బాగోలేదు ఒంట్లో, మీరు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతారు? ఏంటమ్మా ఎలా జరిగింది అని చెప్పి మీరు డాక్టర్ లాగా ఆ విషయాన్ని అంతా కూడా తెలుసుకుంటారు. ఆహా ఇలాగయిందా, ఎలా జరిగిందా? నువ్వు ఎక్కడైనా చెప్తావా అమ్మ తల్లి? నువ్వు ఎక్కడైనా వైద్యం చేస్తావా? ఏం చేస్తావా? ఏం చేయవు. నీకు అంత స్టోరీ కావాలి కదా, స్టోరీ అంతా తెలుసుకోవాలి, ఎలా జరిగింది, ఏం జరిగిందో. ఏదో క్రైమ్ సీన్ రీక్రియేట్ చేస్తున్నట్టు మనం మొత్తం అంతా తెలుసుకుంటూ ఉంటాం. సైకాలజీ ఏం చెప్తుంది అని అంటే, ఒక విషయాన్ని పదే పదే నోట్లో మాట్లాడితే మానసికంగా ఆ విషయం మనకి ఎక్కువ జ్ఞప్తిలోకి వచ్చి మనల్ని కిందకి దించుతుంది. ఎప్పుడైనా ఒక పరిస్థితిలో ఒక వ్యక్తి ఉండేటప్పుడు
కృంగుదల, అనారోగ్యాన్ని బట్టో, పరిస్థితిని బట్టో, మరి ఇంకేదో వారి జీవితంలో ఎదురవుతున్న కఠినమైన పరిస్థితుల మధ్య వారు కృంగుదలకు గురేటప్పుడు నువ్వు వెళ్ళావు అనుకో, నువ్వు ఎందుకు వెళ్ళావో ముందు చెప్పు. నువ్వేం భరోసా ఇస్తావో చెప్పు. ఏంటంటే నువ్వు ఎందుకు వెళ్ళావో చెప్పు. రెండోది, నువ్వేం భరోసా ఇద్దామని వెళ్ళావో చెప్పు. అంటే నువ్వు ఎందుకు వచ్చావు అసలు అక్కడికి, ఆ విషయాన్ని చెప్పు. అమ్మా, నీతో నేను ఉన్నాను, నీకు నేను ఉన్నాను, ఏ పరిస్థితులైనా నీకు తోడు ఉంటాను. నువ్వు ఆ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నావా, ఆ బాధ్యత నేను చూసుకుంటాను. ఒకసారి మా ఇంటి దగ్గర ఒక ఆయన పడిపోతే ఆయన కాలు కొంచెం ఇబ్బంది అయింది, పనికి వెళ్ళడానికి ఇబ్బంది, రెండోది ఆ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అయితే, అలా దగ్గర బంధువు దగ్గరలో ఉంటాడు. ఆయన వచ్చి మొదటగా ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? మేము అందరూ అక్కడే ఉంటే ఆయన మొదటగా ఆయన మాట్లాడిన మాట, అరే ఏం కంగారు పడకలే, స్కూల్ పిల్లల్ని నేను దింపేస్తానులే, డబ్బులు కూడా ఏం లేవని నువ్వు బాధపడకో, నేను చూసుకుంటానులే, అమ్మాయికి కూడా కొన్ని కూరగాయలు తెచ్చిచ్చాను, నువ్వేం భయపడకో, తొందరగా తగ్గిపోతులే అని అన్నాడండి. జనరల్గా ఎవరు వచ్చినా, ఏరా బుద్ధి లేదా, చూసుకోవా, ఎవడో వెళ్ళి గుద్దీసావు, ఎలా పడిపోయావు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. కానీ ఆయన వచ్చి మాట్లాడిన మాటలు అక్కడ ఉన్న వాళ్ళందరూ జనాలు ఎక్కువ మంది ఉన్నారు కానీ ఎవడో ఆయనకు ఒక ధైర్యం కలిగించే మాట మాట్లాడలేదు, ఎవరో వానికి ఒక ఉపశమనం కలిగించే మాటలు ఎవరో మాట్లాడలే. ఎవరో దగ్గర బంధువు ఆయన వచ్చి ఆయనతో మాట్లాడుతున్న మాటలు, ఏరా కంగారు పడకరా, నీ పిల్లల గురించి నేను చూస్తానులే, వాళ్ళు దింపుతానులే, నీకు కావాల్సిన పరిస్థితులు నేను చూసుకుంటానులే అని చెప్పిన ఒక మాట ఒక్కసారి ఆయన ముఖంలో వెలుగొచ్చింది. చుట్టూ అంతమంది జనాలు ఉన్నా అప్పటికి ఆయన ముఖంలో విచారంగానే ఉన్నాడు. కానీ ఒక వ్యక్తి పలికిన మాట ఆ వ్యక్తి ముఖంలో ఒక ధైర్యాన్ని, ఒక ఉపశమనాన్ని కలిగించింది. ఈరోజు మనం ఒక దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడుతున్నామనంటే, ఒకరితో మనం వెళ్ళి ఉండడానికి ఇష్టపడుతున్నామనంటే, మన వల్ల వారికి ఉపశమనం, ధైర్యం కలిగే పరిస్థితే మనం ఏర్పరుస్తున్నామా? మనం వెళ్తున్న ద్వారా వారి విచారం పోదు కాదు కదా, మనం వెళ్ళి వారికి భారంగా మారుతున్నామా? ఆలోచించండి. ఈరోజు సహోదర ప్రేమందు దయ అని అంటే ఏంటి అని అంటే, ఒకరు మరొకరిని వారి అడ్డంకుల్ని, వారు ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని ఆలోచించి గమనించి వారి మాట వారికి సంతోషాన్ని కలిగించేలాగా, వారు వెళ్తున్న పరిస్థితి వారికి దారిని చూపేదిలాగా, దారిని వారికి ఏర్పరిచేదిలాగా మారాలి. అంటే ఒకరు మరొకరికి సంతోషాన్ని, దారిని ఏర్పరిచేలాగా ఎప్పుడైతే వారి జీవితం ఉంటుందో, వారు సహోదర ప్రేమను దాటి దయతో నింపబడిన జీవితాన్ని కలిగిన వారు అని చెప్పి దేవుని మాటలు ఈ పరిస్థితుల ద్వారా మనకి వివరిస్తూ ఉన్నాయి. మనం కొన్ని విషయాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఏంటనంటే, మనం గవర్నమెంట్ ద్వారా లోకంలో, అంటే ఎక్కడున్నా సరే, ఏ దేశంలోనే, ఏ రాష్ట్రంలో ఉన్నా, గవర్నమెంట్ ప్రతి పరిస్థితిని గమనించి దిగువ ఉండేవారిని, మధ్య కుటుంబకుల్ని, పైన ఉండేవారిని అందరినీ మేనేజ్ చేస్తూ అందరికీ కావాల్సిన ప్రతి పరిస్థితిని చూస్తూ ఉంటుంది. అయితే ఎన్జిఓ అనే ఒక సంస్థ ఉంటుంది. అందరూ ఒకసారి జాగ్రత్తగా ఈ విషయాన్ని వినండి. ఎన్జిఓ అంటే ఏంటి అని అంటే, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే గవర్నమెంట్కి సంబంధించినది కాదు, కానీ గవర్నమెంట్ చేయాల్సిన కొన్ని పనులు, అంటే గవర్నమెంట్ చేరుకోలేని కొన్ని పరిస్థితులు, గవర్నమెంట్ చేయలేని కొన్ని పరిస్థితులు వీరు సమాజంగా ఏర్పడి, మనం ఆ పరిస్థితిని చక్కదిద్దుదాం, మనం ఆ పరిస్థితిని బాగు చేద్దాం, మనం ఆ పరిస్థితిని మెరుగుపరుద్దాం అని ఆలోచించి కొంతమంది సమూహంగా ఏర్పడి ఏ లాభాపేక్ష లేకుండా వారు కొన్ని పనులు చేయడానికి సిద్ధపడతా ఉంటారు. వారిని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటారు. వారు ఏం చేస్తూ ఉంటారు అని అంటే, ఉచిత విద్య అనుగ్రహిస్తూ ఉంటారు, అంటే ఫీజులు వారికి కడతా ఉంటారు. రెండోది, పిల్లలు ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే వారి హక్కుల్ని కాపాడడానికి ఆ పనులు పెట్టుకుని వెట్టి చాకరీ చేస్తున్న వారిని బానిసల నుంచి విడిపించి వారిని చక్కగా ఒక హోమ్స్లో ఎక్కడైనా చేర్పిస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్య సేవలు అందిస్తారు. జనరల్గా కొన్ని వ్యాన్లు వస్తూ ఉంటాయి, మేము మెడికల్ క్యాంప్ చేస్తున్నామని చెప్పి రక్తదానాలు చేయిస్తూ ఉంటారు, మందులు అందిస్తూ ఉంటారు. అలాగే మహిళలకు కొన్ని ఉపాధి నేర్పిస్తూ ఉంటారు, స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి, మిషన్ కుట్టడం అని చెప్పి, ఇలా కొన్ని పనులు ఉంటాయి కదా, అవి వారు వచ్చి నేర్పిస్తూ ఉంటారు.
వృద్ధులకి ఆశ్రమాలు కలిగిస్తూ ఉంటారు. పర్యావరణాన్ని ఎలా చక్కదిద్దుకోవాలా, ఎలా బాగు చేసుకోవాలని చెప్పి నేర్పిస్తూ ఉంటారు. అలాగే వారు చేస్తున్న సేవలు చాలా విరివిగా ఉంటాయి. రెడ్ క్రాస్ సంస్థ అని చెప్పి ఒక సంస్థ ఉంది. వారు ఏం చేస్తారనంటే యుద్ధం జరిగిన తర్వాత చాలామంది గాయపడిన వారు ఉంటారు. ఆ గాయపడిన వారిని ఎవరైనా పట్టించుకుంటారా? యుద్ధంలో ఎవరు పట్టించుకోరు. అలాంటి వారి పక్షాన రెడ్ క్రాస్ అనేది 1863లో ఏర్పడి ఇలాంటి వారికి మేము సహాయం అందిస్తామని చెప్పి వారు ఒక గుర్తు వేసుకుంటారు. రెడ్ క్రాస్ అని అంటే ఒక వైట్ షీట్ మీద రెడ్ క్రాస్ ప్లస్ గుర్తు, రెడ్ క్రాస్ అంటారు, ప్లస్ గుర్తు వేసుకొని వారు ఉంటారనమాట. అంటే వారి మీద ఎవరు దారి చేయకుండా ఉండడానికి ఒక గుర్తు అది. వైట్ షీట్ మీద రెడ్ క్రాస్ వేసుకొని నిలబడతారు. అలాంటి గాయపడిన వారందరికీ వారు సహాయం చేస్తారు వారి శిబిరంలో. ఒకసారి ఆలోచించండి, ఒక అవసరత, ఒక పరిస్థితి మరొకరు ఇబ్బంది కలిగించే పరిస్థితి, ఆ బలహీన పరిస్థితిని ఎవరై పట్టించుకునే పరిస్థితి, నిస్సహాయమైన పరిస్థితి, ఇవి ఉన్నాయని గవర్నమెంట్కి తెలీదా? తెలుసు. కానీ వారు చేరుకోలేని పరిస్థితుల్లో ఈ ఎన్జిఓ అనే ఆర్గనైజేషను ఏం చేస్తుంది అని అంటే ఇలాంటి నిస్సహాయమైన, బలహీనమైన, అధికారం చేత వృబాబు చేయబడుతున్న వారందరినీ హక్కులు కాపాడుతూ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హక్కుల్ని వారు భద్రపరిచి, బలపరిచి, నిస్సహాయతుల సహాయాన్ని అందించి చాలా గొప్ప పనులు చేయడానికి వారు ముందుకు వచ్చారు. ఎందుకు ఈ మాటలు చెప్పాను అని అంటే సమాజం మీద వారికి ఉండే ఒక బాధ్యత, సమాజం మీద వారికి ఉండే ఒక దూరదృష్టి. ఈరోజు ఆలోచించండి, ఈరోజు మన ఇంట్లో మన పరిస్థితులు చూసుకోవడానికే మనకు సమయం లేదు. ఇంకా సమాజం గురించి నేనేం చూస్తాను, నేనేం పట్టించుకుంటా అని మనం అనుకోవచ్చు, ఆలోచించవచ్చు. అయితే ఈరోజు మనం చాలా చూస్తాం, ఎండాకాలంలో చాలా చోట చలివేంద్రం. ఎవరు పెట్టమని చెప్తారు? ఎవరైనా పెట్టమని చెప్తారా? ఇలాంటి పక్షులు ఉన్నాయి, ఇప్పుడు పక్షులు అరుస్తూ ఉన్నాయి. ఆ పక్షులకి కొంతమంది కొన్ని గూట్లు ఏర్పాటు చేసుకోవడానికి వారి ఇంటి బయట కొన్ని పెడతారు. కొన్ని వాటికి ఆ దాహం తీర్చడానికి గిన్నెతో నీళ్ళు పెట్టి బయట పెడతా ఉంటారు. ఈరోజు కొంతమంది కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే వారికి ఏదో లాభం కలుగుతుందో, వారికి ఏదో మేలు వస్తుందో, దేవుడు దీవించేస్తాడని కాదు. దేవుడు నాకు కొంత ఇచ్చాడు, నేను మరొకరికి వారి అభ్యున్నతికి నేను ఎలా ఉపయోగపడగలను, వారి ఎదుగుదలకి నేను ఎలా సహాయపడగలను, వారి యొక్క బలహీనమైన పరిస్థితికి నేనేం తోడ్పడగలను, వారి యొక్క విచారానికి నా సహాయం ఎంత అని ఆలోచించే వారి మనస్సు ఏం చేసింది అని అంటే మరొకరు ఎదుగుదలకు ఉపయోగపడింది. అలా ఏర్పడింది ఈ ఎన్జిఓ అనే ఆర్గనైజేషన్. మొదటిగా దానికి ఒక పేరు లేకపోయినప్పటికీ కూడా ఐక్యరాజ్య సమితి దానికి ఒక పేరుని ఏర్పరిచింది 1900 శతాబ్దంలో. ఇలా ఆలోచించినప్పుడు మన ముందే చాలా పరిస్థితులు జరుగుతున్నా మనకు చాలా తెలియదు. మన ముందే చాలా సహాయాలు మనం పొందుకుంటున్నా అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. కానీ ఆ లబ్ధిని మనం పొందుకొని ప్రభువా మాకు ఇచ్చావు, దేవా మాకు ఇచ్చావు అని చెప్పి మనం కొలిచే దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడతాం. ఈరోజు దేవుని సహాయంగా దాన్ని భావించడానికి వారు తెలియకుండా చేసే సహాయం ఈరోజు మన చేతుల్లో పడింది, మన వస్త్రంగా మారింది, లేకపోతే మనకి ఒక హక్కుని మనం నెరవేర్చుకునేలా చేసింది. ఈరోజు ఒక వ్యక్తిగా మనం బతుకుతున్నామనంటే మనం మన స్వార్థం కోసం మాత్రమే బతకడం కాదు, కానీ మనకి ఇవ్వబడిన దాంట్లో, మనం కలిగి ఉన్న దాంట్లో మరొకరు అభ్యున్నత కొరకు, మరొకరు ఎదుగుదల కొరకు ఎలా ఉపయోగపడగలము అనేది మనం ఆలోచించలేనప్పుడు మనం ఎలా ఉంటున్నాము అని అంటే ఐక్యత కలిగిన వారుగా, అనురాగం కలిగిన వారుగా, మంచి అనుబంధం కలిగిన వారుగా మనం ఉండలేకపోతున్నాం అనే వాస్తవాన్ని ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి. ఈరోజు ఒక పరిస్థితిని చూసి ఈ ఎన్జిఓలు ఆలోచించారు, ఇది కరెక్ట్ కాదు, ఇది మనం చేయాలి, ఈ సహాయం అందుకోలేకపోతున్నారు, మనం చేయాలని. మనం ఒకసారి ఆలోచిస్తే ఆ విచారం కలిగించే, దుఃఖం కలిగించే, నిస్సహాయత కలిగించే పరిస్థితుల్ని వారు మెరుగుపరచడానికి ఒక సమూహంగా ఏ లాభాపేక్ష లేకుండా చేశారు. నేను ఈరోజు మరొక ఆలోచనని మనం గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయండి. ఏంటనంటే మనం పెట్టుకున్న ఆచారాలు కానీ, మనం పెట్టుకున్న సాంప్రదాయాలు కానీ, మనం పెట్టుకున్న కుల కట్టుబాట్లు కానీ, మనం పెట్టుకున్న గ్రామ కట్టుబాట్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మనం పెట్టుకున్నామే. సమాజాన్ని సమాధానంగా ఐక్యత కలిగి ఒక తాడి మీద తీసుకొచ్చి నడిపించగలుగుతున్నాయా?
ఒక దగ్గరికి తీసుకొచ్చి మనమందరం ఒక మనుషులం, ఒక సమాజం కలిగిన వారం, ఒక 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 ఒక్కరము, మనమందరం ఒకటి అనే తావుకు తీసుకురాగలుగుతున్నాయా? తీసుకురాలేకపోతున్నాయి అని అంటే మనం పెట్టుకున్న దాని యొక్క ఉద్దేశం స్వార్థపూరితమైనదా, సమాజానికి ఐక్యత కలిగించేదా? ఆలోచించండి. ఎవరు పెట్టినప్పటికీ కూడా, ఎవరు ఆలోచించినప్పటికీ కూడా ఈరోజు కొన్ని పరిస్థితులు మనం చూసుకొని ఇలా కాదురా ఇలా చేయాలి అని కొన్ని మార్చుకున్నాం, కొన్ని విషయాన్ని సరిచేసుకున్నాం, కొన్ని విషయాల్ని మనం ఇలా చేయాలని కొన్ని కొత్త పద్ధతులు మనం ఆలోచించగలిగాం. అయితే పితరుల నుంచి, పురాతన కాలం నుంచి వస్తున్న కొన్ని విషయాల్లో మాత్రం మనం ఏమంటామనంటే, అరే ఇది మన కట్టుబాటురా, ఇది మనం చేయాల్సిందిరా, ఇలాగే మనం ఉండాలిరా అని ఆలోచిస్తున్నా, చేయడానికి ఇష్టపడుతున్న చాలా విషయాల్లో ఒకరికి విచారణ కలుగుతుంది, ఒకరికి నొప్పి కలుగుతుంది, ఒకరికి బాధ కలుగుతుంది, ఒకరిని కిందకి దించేస్తుంది, ఒకరిని అణిచేస్తుంది, ఒకరిని వారి స్థాయిని కనీసం ఒక సామాన్య మానవుడు అని గుర్తింపు కలిగేలా చేయట్లేదు అని అంటే మనం వెంబడిస్తున్న దాంట్లో సరిచేసుకోవాల్సింది ఉందని చెప్పి ఎందుకు ఆలోచన కలగట్లేదు? బైబిల్ అంటుంది. ఆ మాటలు చదువు తల్లి మళ్ళీ ఒకసారి 12వ అధ్యాయం 25-26 మాటలు. ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును. విచారం కలుగుతుంది అంటే అతన్ని కిందకి దించేస్తుంది. ఆ విచారానికి కారణం నువ్వు ఎంచుకున్న దారి కాదా, మనం పెట్టుకున్న కొన్ని కట్టుబాట్లు కాదా, మనం ఏర్పరచుకున్న కొన్ని పరిస్థితులు కాదా? ఒకసారి ఆలోచించండి. దయగల మాట దాన్ని సంతోషపెట్టును. దయ ఏం చేస్తుంది అని అంటే నేనున్నానని ధైర్యం ఇస్తుంది, మేమున్నామనే భరోసాని ఇస్తుంది, మేము చూసుకుంటామనే ఒక నమ్మికను కలిగిస్తూ ఉంటుంది. అలాంటి నమ్మికను కలిగించకుండా నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు, నువ్వెందుకు ఈ పరిస్థితిని దగ్గరుకున్నావు, నీకు ఆ అర్హత ఉందా, నీకు ఆ స్థాయి ఉందా, నీకు ఆ స్థితి ఉందా, నీకు ఆ స్థానం ఉందా అని చెప్పే మాటలు విభేదాన్ని కలిగిస్తాయి, శత్రుత్వాన్ని పెంచుతాయి, నువ్వు నేను వేరు అనేలా చేస్తాయి. కానీ ఓ దయ ఏం చేస్తుంది అని అంటే కలుపుకొని వెళ్తుంది, కలవగలిగేలా సహాయం చేస్తుంది, త్రోవను చూపిస్తుంది, దారిని ఏర్పరుస్తుంది, ఒక హృదయంలో విచారాన్ని తొలగించి సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బైబిల్లో యేసు ప్రభు చేసిన మాటలు మనం చూస్తే మరింత అర్థాన్ని మనం తెలుసుకోగలుగుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం చదువుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం నుంచి 11 మధ్య మాటలు మనకి తెలిసిన మాటలే కాబట్టి నేను వాటిని ఒకసారి 1-2 మాటలు చదివిన తర్వాత నేను అది మాట్లాడుకుందాం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను గదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ని అడిగిరి. ఇక్కడ వారు ఒక స్త్రీ వ్యభిచారం చేత పట్టబడినప్పుడు వీరేం చేద్దాం అనుకుంటున్నారంటే ఆమెను చంపాలి అని కొన్ని పరిస్థితులు మనకు తెలియపరుస్తున్నాయి కదా, ధర్మశాస్త్రం చెప్తా ఉంది కదా. రాళ్ళు వేసి కొట్టిమంటావా యేసుప్రభా, నువ్వైతే ఏం చెప్తావు చెప్పు అని చెప్పి యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఒకసారి ఆలోచిస్తే ఆమెను చంపుట ద్వారా ఆమె చేసిన చర్యని చంపగలరా, ఆ వ్యక్తిని చంపగలరా? వ్యక్తిని చంపుతారా, ఆమెను చంపుతారా, ఆ చర్యని చంపుతారా, ఆ వ్యక్తిని చంపుతారా? చర్యని మాపగలరా, చర్యని బాగు చేయగలరా, ఆ చర్యని మరొకసారి జరగకుండా ఆపగలరా? ఆపలేరు. యేసుప్రభు ఏం చేశాడు? కింద చదువుతాలి. ఆయన మీద నేరం మోపవలనని ఆయన్ను శోధించు ఇలాగ. వాళ్ళు మంచి ఉద్దేశంతో రాలేదు, మంచి తలంపులతో రాలేదు, ఆ లక్షణాన్ని బాగు చేద్దామని రాలేదు, కేవలం ఆమెను చంపడానికి మాత్రమే వాళ్ళు వచ్చారు. ఈరోజు కొన్ని పరిస్థితులు అలాగే చేస్తాయండి. అది ఎలాగా మనం జ్ఞానంగా ఆలోచిస్తున్నామో అని అనుకుంటున్నామో తెలియదు, కానీ ఒకడు తప్పు చేశాడని కానీ ఆయన ఎన్కౌంటర్ చేసేయండి, ఆయన చంపేయండి, ఆయన చంపితే తప్ప ఇది బయటపడతానంటే శిక్ష చాలా అమల్లోకి వచ్చాయి. ఒకరిని ఎన్కౌంటర్ చేశారు, లేకపోతే ఒకరిని చిత్రహింస పెట్టారు, కానీ మనిషి యొక్క ప్రవృత్తి మారిందా? వారి లక్షణాలు మారాయా? ఒక ప్రాంతంలో నెలక న్యూస్లో నేను ఆ విషయాన్ని సరిగా చదవలేకపోయాను, 5 కేసులు వస్తున్నాయండి పిల్లల మీద, బాలల మీద అత్యాచారం కేసులు.
ఎంత విచారకరం ఆలోచించండి. అంతలా మారిపోయిన స్వభావం పరిస్థితులు ఎలా మార్చొచ్చు? చంపితే మారిపోతాయా? చస్తే మారిపోతాయా? చర్యలు ఎలా మారుతాయి? యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఒకసారి చూడండి. వారాయన్ను పట్టువదలుగా అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ఒక వ్యక్తిని అందరూ చంపాలనుకున్నారు, కానీ యేసుప్రభు ఏమనుకున్నాడంటే, నువ్వు ఎంచుకున్న దారి నిన్ను చంపే దారి, ఇప్పుడు నీకు నేను చూపిస్తున్న దారి నువ్వు బతికే దారి, నువ్వు తేల్చుకో అన్నట్టుగా ఆమెను చూపించి పంపించాడు. ఈరోజు మనిషి చంపాలి అనుకునేటప్పుడు చర్యని చంపడు, వ్యక్తిని చంపుతాడు. కానీ యేసుప్రభు దేన్ని చంపాడు అని అంటే చర్యని చంపాడు. ఎలా యేసుప్రభు చర్యని చంపాడు అని అంటే ఆమెకు ఒక వాస్తవాన్ని తెలియపరిచాడు. నువ్వు ఎంచుకున్న ఎంపికలు నీకు ఏ దారినిచ్చాయి? మరణకరమైన దారినిచ్చాయి. కానీ ఈరోజు క్షమాపణ అనే దారి, నువ్వు జీవించగలిగే దారిని ముందు పెట్టే. మరొకసారి అలాంటి ఆలోచన, మరొకసారి అలాంటి ఊహ, మరొకసారి అలాంటి పరిస్థితికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అవకాశం తీసుకోక ముందుకెళ్ళు. అమ్మా అని ఆయన పిలిచాడు. అంటే సమాజంలో వెలివేతకు గురైనప్పుడు, సమాజంలో అణిచివేతకు గురైనప్పుడు వారి స్వభావం నీతి, మర్యాద, లేకపోతే సరి అయిన క్రమము అనే దారి నుంచి పక్కకు వెళ్ళి అక్రమానికి, అవిధేయతకి, సమాజంలోనికి చెడ్డ పేరు తీసుకొచ్చి చర్యలకు పాల్పడేలా చేస్తుంది. కానీ ఆ దారిని చూపించగలిగిన వ్యక్తి వారి మధ్యలోకి వచ్చి వారిలో వారిని కలుపుకోగలిగిన పరిస్థితికి ఎప్పుడైతే తీసుకొస్తాడో, అరే నేనొక్కడితో కాదురా, సమాజానికి ఇది నీచమైన పరిస్థితి, నా ఒక్కరితో కాదురా, ఇది అందరికీ తలదించుకునే తలవంపు చేసే పరిస్థితి అని చెప్పి సమాజపు బాధ్యతను పెంచుతుంది. ఈరోజు నువ్వు వేరు నేను వేరు అని చూసుకునే పరిస్థితి వ్యక్తిలో సమాజపు బాధ్యతను పెంచదు. కానీ నువ్వు నేను ఒకటే అని చూపించుకోగలిగే బాధ్యత సమాజంపై బాధ్యత పెంచుతుంది. అది వ్యక్తిలో ఉన్న లక్షణాలని మారుస్తూ ఉంటుంది. కాబట్టి కలుపుకోగలిగిన మనసు మనకు ఉండగలిగితే అది సమాజంపై బాధ్యత పెంచి మనల్ని మంచిగా ఆలోచించగలిగే స్థితికి పెంచుతుంది అనేది మొదట నేర్పిస్తూ ఉంది. కాబట్టి వ్యక్తిని చంపకూడదు, చర్యని చంపాలి. చర్యని చంపగలిగే పరిస్థితి ఎలా వస్తుంది అని అంటే మనం ఎంచుకునే దారిని, మనం చూపించే దారిని. కాబట్టి ఎలాంటి దారిని ఎంచుకుంటున్నాం, ఎలాంటి దారిని చూపిస్తూ ఉన్నాం. రెండో సంఘటన చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం నుంచి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ మాట. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, యేసు ప్రభుని ఆయన ఏమడిగాడు? నన్ను శుద్ధిని చేయ అన్నాడు. కానీ యేసు ప్రభు ఆయన్ని ఏం చేశాడు? ముట్టుకున్నాడు. ఎందుకు ఆ మాట రాయాలి చెప్పండి? నేను ఆయన్ని స్వస్థపరిచాను, లేకపోతే నువ్వు స్వస్థత పొందుకో అని రాసేయచ్చు కదా, ఆ మాట చెప్పేయచ్చు కదా. ఎందుకు ముట్టాలి? ఎందుకు ముట్టాలి అని అంటే, ఒక పరిస్థితి ఒక వ్యక్తి జీవితంలో కలిగినప్పుడు అది సమాజానికి ఒక సంకేతాన్ని, ఒక వార్తని ఇస్తుంది. ఏంటి ఆ వార్త అని అంటే, ఒకప్పుడు కుష్ఠరోగం అనేది వారు ఏదో తెలియని దేవునికి వ్యతిరేకమైన పని చేశారని, ఒక పాపంలో ఉన్నారని, ఒక బలహీనమైన పని చేశారని దానికి రుజువుగా కుష్ఠరోగం వచ్చేది. అందుకు వారిని ఊరి వెలుపల, ఊరికి దూరంగా, ఇప్పటికీ మనం గమనిస్తే చాలా చోట్ల లెప్రసీ కాలనీలు ఉంటాయి. ఊరి మధ్యలో ఉంటాయా, ఊరి బయట ఉంటాయా? ఊరి బయటే ఉంటాయి. మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా, ఇక్కడ ఎక్కడైనా మనం గమనించగలిగితే లెప్రసీ కాలనీ ఊరి బయటే ఉంటాయి. అది వ్యాప్తి చెందుతుంది. అది చాలా ఘోరమైన వ్యాధి అని ఒక కారణం అయితే, అప్పటి కాలంలో ఒక కారణం ఏంటి అని అంటే వారు దేవునికి వ్యతిరేకమైన చర్య చేశారని. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు ఏం చేశాడనంటే ఆయన్ని ముట్టి బాగు చేసి సమాజంలో కలిపాడండి. ఊరి వెలుపల ఉండేవారిని సమాజంలో కలిపారు. ఈరోజు ఒక హృదయంలో విచారం దేనివల్లన్నా కలగొచ్చు, దేని బట్టైనా వారు దూరపరచబడవచ్చు. కానీ ఈరోజు నువ్వు వారిని కలిపేలా ఉంచుతున్నావా,
బయట పెట్టి దూరం పెట్టేలా ఉంచుతున్నావా? లూకాసు వార్త 13వ అధ్యాయం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయం కొన్ని మాటలు చదువుదాం. ప్రారంభం నుంచి చూస్తే, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులు అందరికంటే పాపులని మీరు తలంచున్నారు. కారని మీతో చెప్తున్నాను. ఒకరు పొందుతున్న హింస, ఒకరు పొందుతున్న కష్టం, ఒకరు పొందుతున్న బాధ మనం లేనివి ఆలోచింపచేస్తుంది. వీడు చెడ్డ పాపురే, వీడు చాలా పాపంలో ఉన్నాడురా, అందుకే వాళ్ళకి ఇన్ని కష్టాలు వచ్చాయి, అందుకే వాళ్ళకి ఇన్ని బాధలు వచ్చాయి, అందుకే వాళ్ళకి ఇన్ని నొప్పులు వచ్చాయి, అందుకే వాళ్ళకి ఇన్ని పరిస్థితులు వచ్చాయి. ఎంత పాపం చేశాడో, ఎంత కీడు చేశాడో, ఎంత అని మనం ఆలోచింపచేసేలా చేస్తే. అయితే యేసుప్రభువు ఏమన్నాడంటే, పాపం వల్ల రాలేదురా బాబు, అయితే నువ్వు నిజంగా నీ మనసు మార్చుకోకుండా పాపంలో ఉంటే అలాంటి పరిస్థితులు నీకు వస్తాయి. వాళ్ళైతే పాపం చేత చచ్చిపోలేదు అని చెప్పి వారి గురించి చెప్పాడు. మరి కింద ఇంకో సంఘటన కూడా ఉంది. ఒక మందిరం పడిపోయి చాలామంది చచ్చిపోతే వాళ్ళు కూడా మీరు పాపం చేత చచ్చిపోయారని తెలుస్తున్నారేమో, అపరాధం చేత చచ్చిపోయారని తలుస్తున్నారేమో, వాళ్ళు కూడా అపరాధం చేత చచ్చిపోలేదు. కానీ మీరు గనక మీరు మనసు మార్చుకోకపోతే మీకు కూడా అలాంటి పరిస్థితులు వస్తాయని చెప్తా ఉంటాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ఒకరి జీవితంలో కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధి వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, మరి ఇంకేదో పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళు చాలా పాపం, చాలా దుర్మార్గులు అనే ఆలోచన, అపోహ మనలోంచి తీసేయండి. ఎందుకనంటే 25 ఏళ్ళోడు కూడా క్యాన్సర్ వస్తుంది, ఆడు సిగరెట్ కాల్చడం, మందు తాగడం, కానీ ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో తెలియని పరిస్థితుల్లో వస్తూ ఉంది. ఈరోజు ఒక వ్యాధి, ఒక కష్టం, ఒక బాధ, ఇబ్బంది వస్తే వారిని దూరం పరచడానికి కారణాలు వెతకొద్దు, సమాజంలో కలపడానికి కారణం వెతకండి. వారిని కలుపుకోగలిగి నడవగలిగేలా మనం ప్రయత్నం చేయండి. విచారం కలిగించే మాటలు పలకొద్దు. ఈడు ఎంత ఎదవైతే ఇలాంటివి వచ్చాయి అనే మాట ఆ వ్యక్తి హృదయాన్ని మరింత బలహీనపరచదు, మరింత విచారానికి కృంగుబాటు గురి చేసి ఆ వ్యక్తిని మరణానికి ఆహుతి చేయదు. చేస్తుంది, చేయదా? ఈరోజు ఆలోచించండి, మన మాటలు ఒకరిని బలం పొందుకొని నిలబెట్టేలా చేస్తున్నాయా? ఆ పరిస్థితిని అధిగమించి ఆ కష్టాన్ని దాటి బయటకు వచ్చేలా చేస్తున్నాయా? కృంగుదలకు గురి చేస్తా ఉన్నాయా? సహోదర ప్రేమ మీదకి దయ నింపుకోగలిగితే ఈరోజు ఒకరిని మనం బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక మాట వారిని ఆ పరిస్థితి దాటిపోయి బయటకు వచ్చేలా చేస్తాం తప్ప నాశనం అయిపోయేలా మనం చేయం. 3వ భాగం చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు చూద్దాం. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచి చెయ్యగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయన కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మద్యం నిలువమని ఊచి చెయ్యగలి వానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? మార్కు సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 5. ఈయన ఒక పరిస్థితి ఉందండి. ఈ మాటలు నేను మీకు వివరిస్తా ఉన్నాను. ఏంటంటే, విశ్రాంతి దినాన్న కొన్ని పనులు చేయొచ్చు, కొన్ని పనులు చేయకూడదని చెప్పి పరిసయ్యులు ఒక 39 ఏర్పరచుకున్నారు. దేని బట్టి అనంటే, మందిరాన్ని నిర్మించేటప్పుడు దేవుడు ఎలా ఉండాలి, ఎలాగా నడవాలని విశ్రాంతి దినం గురించి చెప్పాడు. అవన్నీ కూడా వీరు ఏర్పరచుకొని కొన్ని పనులు చేయకూడదు అనుకున్నారు. అలాగే స్వస్థత కూడా చేయకూడదు అనుకున్నారు. ఎందుకు స్వస్థత కలుగు చేస్తున్నాము అని అంటే, వారు అదొక పనిగా భావించి ఒక మెడిసిన్ ఇచ్చినా కూడా ఆ మెడిసిన్ తయారు చేస్తాం కాబట్టి అది కూడా ఒక పనే కాబట్టి అలా చేయకూడదనే ఆలోచనతో కొన్ని పనులు చేయకూడదని నిర్ణయించారు. అయితే ఒక వ్యక్తి చేయి బాగోలేదండి, వచ్చి చెయ్యి అంటే పోలియో లాంటి చెయ్య, అలాంటి చేయగలిగినాడు వస్తే వీళ్ళందరూ కూడా ఈయన్ని ఇప్పుడు బాగు చేసేస్తాడేమో, మా విశ్రాంతి దినం కదా, చేయకూడదు కదా అని ఎదురు చూసేటప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాడు, అయ్యా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా, ఏంటి ధర్మం అని ఆలోచిస్తే ఎవరేం మాట్లాడలేదండి. ఈరోజు ఆ పరిస్థితిలో కనుక మనం ఉంటే, అంటే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది అని అంటే నిస్సహాయమైన పరిస్థితి అనమాట. కొన్ని కట్టుబాట్లు ఏం చేస్తాయి అని అంటే, కళ్ళ ముందే ఆ పరిస్థితి మన సహాయం అందించకపోతే ఆ వ్యక్తి చచ్చిపోతాడని మనకు తెలిసినా స్పందించకుండా చేస్తాయి. పోయిన వారం మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా, మనం కొన్ని కట్టుబాట్లు అలా చేస్తాయి. ఈరోజు దేవుని నియమం అది కాదు.
దేవుని నియమాన్ని మానవ కట్టుబాట్లతో చాలా పరిస్థితులు ఏర్పరిచారు. అది మన పితరులే, మన ముందుండేవారే. కానీ ఈరోజు దేవుడు ఏం ఆలోచిస్తాడని ప్రతి ఒక్క వ్యక్తి కనుక వెతకడం ప్రారంభిస్తే సత్యమైన దారి ఏంటో కనుక్కుంటాడు, ఏది జీవమో అది తెలుసుకుంటాడు. ఈరోజు మనుషులు అది వెతక్క మన పూర్వీకుల నుంచి వస్తున్న వాటిని మనం వెంబడిస్తూ మనం అదే నీతిని వెంబడిస్తూ ఉన్నాం. నిజంగా అదే నీతి అయితే మనందరినీ దేవుని కుటుంబంగా చూపిస్తుంది, మనమందరం దేవుని పిల్లలుగా చూపిస్తుంది, మనమందరం దేవుని వారం అని చెప్పేలాగా చేస్తుంది. కానీ నిన్ను నన్ను విభాగిస్తుంది అని అంటే అది దేవుని నీతిని ఎలా మనం వెంబడిస్తాం? అలాగా ఇక్కడ నిస్సహాయతలో ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉంటే యేసుప్రభు బాగు చేసి ఆయన అన్నాడు, అయ్యా మనం ఒక దినాన్ని గొప్పగా ఎంచుతున్నాం. 2:27 చదువుతల్లి మార్క్స్ వార్త. మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడిన గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. ఒక దినము, ఒక చర్య, ఒక సాంప్రదాయం, ఒక కట్టుబాటు, ఇవన్నీ కూడా మనుషుల కొరకు అని మర్చిపోయి వాటి కొరకు మనుషుల్ని మనం విభేదిస్తున్నాం, వాటి కొరకు మన మనుషులు దూరం పెట్టేస్తున్నాం, వాటి కొరకు మన మనుషులతో సంబంధాలు తెంచేస్తున్నాం. కానీ ఈయన స్పష్టంగా చెప్పాడు, బాబు ఏ దినమైనా, ఏ చర్య అయినా, ఏ క్రియ అయినా మనుషుల కొరకే ప్రతిదీ నియమించబడింది, మనుషులకే ప్రతిదీ తయారు చేయబడింది, మనుషుల కొరకే ప్రతిదీ ఏర్పాటు చేయబడింది. ఈరోజు మనం ప్రతిదాన్ని పట్టుకొచ్చి ఈయన్ని మనుషులను దూరపరుస్తున్నాం. ఎంత అవివేకం ఆలోచించండి. మనం ప్రతి దాన్ని కూడా మనిషి కొరకే ఏర్పరిచిందని బైబిల్ చెప్పింది. ఈరోజు ఆలోచించండి, దేవుని మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి. మనిషిని దేవునితో అనుబంధంగా కలిగి నడిపించడానికి, దేవునితో ఒక వ్యక్తికి అనుబంధం ఏర్పడితే ప్రతి వ్యక్తితో ఆ అనుబంధాన్ని కొనసాగిస్తాడు. ప్రతి ఒక్క వ్యక్తితో అనుబంధపు ప్రేమని చూపించగలుగుతాడు. ఈరోజు దేవుని ప్రేమ ఒక వ్యక్తికి సరిగా అర్థం కాకపోతే కట్టుబాట్ల చేత లేకపోతే మన సాంప్రదాయాల చేత, ఆచారాల చేత నడిపించబడితే వారిలో దేవుని ప్రేమ ఉండదు. సహోదర ప్రేమను దాటిన దయ వారు చూపించలేరు, కొనసాగించలేరు. ఈరోజు మనం ఎలా ఉండిపోయామో, ఎక్కడ ఆగిపోయామో, ఎక్కడక మనం దేవుడు అనుకుని దేవుని వ్యతిరేకమైన పద్ధతుల్లో నడుస్తున్నామో పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. ఈ మాటలన్నింటినీ మనం ఆలోచించి దేవుని మాట అయితే త్రోవ తప్పిపోయిన వారికి దారి చూపిస్తుంది, కృంగుదల విచారంలో కలిగిన వారికి సంతోషాన్ని కలుగజేస్తుంది. ఈరోజు మనం అవి కలుగు చేయకుండా విభేదాన్ని, వారిని శత్రుత్వాన్ని, వారిలో ఒక చెడ్డ దారిని ఎంచుకునేలాగా ప్రేరేపణని కలిగిస్తుంది అని అంటే మనం కొన్ని కట్టుబాట్ల చేత దేవుని పద్ధతుల్ని వ్యతిరేకించే జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుని అనుసరించే జీవితం అయితే ఖచ్చితంగా ఒక హృదయాన్ని విచారం తొలగించి సంతోషాన్ని ఇస్తుంది, బలహీనతను జయించి బలపరుస్తుంది, వారికి చక్కటి త్రోవను ఏర్పరిచి దేవునితో సరి అయిన సంబంధాన్ని కలిగిస్తుంది. అలాంటి జీవితానికి మనం ఎదిగేలాగా దేవుని సహాయం అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం.